గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ టు ఆల్కైన్స్ అనేటటువంటి ఈ రియాక్షన్ని మనం డిస్కస్ చేసాము. అందులో మనం ఏం డిస్కస్ చేసామంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ హ్యాలైడ్స్ అంటే ఇక్కడ ఆల్కైన్కి 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 హెచ్బిఆర్ మాలిక్యూల్స్ అనేవి ఈ ఈథైన్కి యాడప్ అవుతాయి. అంటే ఒక పై బాండ్కి ఒక హెచ్బిఆర్, ఇంకో పై బాండ్కి ఇంకో హెచ్బిఆర్. ఈ ఫస్ట్ స్టెప్లో ఈ ఆల్కైన్కి అంటే ఈ ఎసిటిలిన్ అనమాట. ఇది ఈ హెచ్బిఆర్ అనేది ఒక కార్బన్ దగ్గర హెచ్, ఇంకో కార్బన్ దగ్గర బిఆర్ అనేది యాడ్ అయ్యి బ్రోమో ఈథీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈథీన్ అంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈథీన్ అంటారనమాట. మళ్ళీ ఇంకో హెచ్బిఆర్ ఇక్కడ యారో మీద ఇంకో హెచ్బిఆర్ యాడ్ చేస్తే ఎక్కడైతే బ్రోమిన్ యాడ్ అయ్యిందో ఫస్ట్ అక్కడే ఇంకో బ్రోమిన్ యాడ్ అవుతుంది. మార్కోనిక్ ఆఫ్ రూల్ అంటారు దాన్ని. ఎక్కడైతే బ్రోమిన్ ఆల్రెడీ యాడప్ అయ్యిందో అక్కడే ఇంకో బ్రోమిన్ యాడ్ అయ్యి ఇక్కడ ఈ సిహెచ్2 దగ్గర ఇంకో హైడ్రోజన్ యాడ్ అవుతుంది, హెచ్బిఆర్లోని ఇంకో హైడ్రోజన్. సో ఆ సిహెచ్2 కాస్త సిహెచ్3 కింద మారుతుంది. ప్లస్ ఇక్కడ సిహెచ్బిఆర్ కాస్త సిహెచ్బిఆర్2 కింద మారుతుంది. అంటే దాని పేరు ఏంటంటే 1,1 డైబ్రోమో ఈథేన్ అనేటటువంటి ఈ కాంపౌండ్ మనకి ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా మనకి హెచ్బిఆర్తో చేసాం మనం, హెచ్సిఎల్తో ప్లస్ హెచ్ఐతో కూడా చేయొచ్చు అనమాట. ఒకే కార్బన్ మీద మనకి 2 హ్యాలోజన్స్ ఉంటే దాన్ని జెమ్ డై హ్యాలైడ్స్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకే కార్బన్ మీద 2 బ్రోమిన్స్ ఉన్నాయి. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CH3 CH, ఒక బ్రోమిన్ ఇంకో బ్రోమిన్, అలా ఉంటుంది అన్నమాట దాని స్ట్రక్చర్. సో ఒకే కార్బన్ మీద 2 బ్రోమిన్స్ ఉంది. ఇక్కడ హైడ్రోజన్కి అటాచ్ అయ్యలేదు, అది బ్రోమిన్కి అటాచ్ అయ్యి ఉంది. అలా రాస్తాం అనమాట. కార్బన్కి 4 వ్యాలెన్స్, హైడ్రోజన్కి 1 వ్యాలెన్స్ కాబట్టి ఈ హైడ్రోజన్ అనేది కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ 2 బ్రోమిన్స్ కాస్త ఈ కార్బన్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ 2 బ్రోమిన్స్ సింగిల్ బాండ్ ఉంటుంది మధ్యలో. సో ఆ విధంగా మనకి జెమ్ డైహాలైడ్ అంటే జెమినల్ అంటారన్నమాట. పక్క కార్బన్స్ మీద ఉంటే విసినల్ అంటారు, ఒకే కార్బన్ మీద ఉంటే జెమినల్ అంటారు అన్నమాట. జెమినల్ డైహాలైడ్స్ అంటారు, లేకపోతే సింపుల్గా జెమ్ డైహాలైడ్స్ అనేసి అంటారు. డైహాలైడ్స్ అంటే డైబ్రోమో అనమాట, ఇక్కడ జెమ్ డైబ్రోమైడ్ అనమాట ఇక్కడ. ఓకే, ఇంకా పైన ఏమో ఇచ్చాడు చూద్దాం దానికి సంబంధించి. సో ఇక్కడ మనం ఇందాక ప్రీవియస్ మనం ఈథైన్కి చూసాం, ఇప్పుడు ఇక్కడ ప్రోపైన్కి ఇచ్చాడు అనమాట. ప్రోపైన్లో కూడా 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హెచ్బిఆర్ మాలిక్యూల్స్ ఈచ్ పై బాండ్కి యాడప్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మార్కోనిక్ ఆఫ్ రూల్ ఏంటి, ఏ కార్బన్కి తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో, ఏ కార్బన్ మీద అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ దగ్గరికి బ్రోమిన్ వెళ్తుంది అనమాట. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెచ్బిఆర్లో హెచ్ అనేది ప్లస్, బిఆర్ అనేది మైనస్. అంటే ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయో, అంటే ఇది ఈ 2 కార్బన్స్లో ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్ తక్కువ ఉంది, ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ లేదు కాబట్టి దానికి తక్కువ ఉన్నట్టు అనమాట. ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది కాబట్టి దానికి హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే హైడ్రోజన్ తక్కువ ఉన్న కార్బన్ ఇది కాబట్టి 0 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రోమిన్ అనేది అక్కడికి వెళ్తుంది, ప్లస్ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఆ కార్బన్ దగ్గరికి వెళ్తుంది. సో మనకు వచ్చేటటువంటి కాంపౌండ్ ఏంటంటే మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ ప్రకారం CH3, C దగ్గర బిఆర్ వచ్చింది కాబట్టి CBr, ఆ ట్రిపుల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ CH కాస్త CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, 2 బ్రోమో ప్రోపీన్ అనేది మనకి ప్రోడక్ట్ వస్తుంది, 2 బ్రోమో ప్రోపీన్. మళ్ళీ ఇంకో మాలిక్యూల్ ఆఫ్ హెచ్బిఆర్, ఇక్కడ హెచ్బిఆర్ రాయాలి మనం. ఇంకో మాలిక్యూల్ ఆఫ్ హెచ్బిఆర్ అనేది యాడప్ అవుతుంది. మళ్ళీ ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్ తక్కువ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి బిఆర్ మైనస్ అని వెళ్తుంది. హెచ్ ప్లస్ అనేది ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి హెచ్ ప్లస్ వెళ్తుంది. అంటే ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి బ్రోమిన్ వెళ్తుంది. సో మనకి ఫామ్ అయ్యేటటువంటిది 2,2 డైబ్రోమో ప్రోపేన్ అనేటటువంటి కాంపౌండ్ మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఆల్కైన్స్ అనేవి
హెచ్బిఆర్ని ఎడిషన్ రియాక్షన్లో తీసుకొని మనకి జెమినల్ డైహాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఒకే కార్బన్ మీద 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని జెమినల్ డైహాలైడ్స్ డైబ్రోమైడ్ అంటారు. దాని ఐయుపిఎసి నేమ్ వచ్చేసి 2,2 డైబ్రోమో ప్రోపేన్ అనేటటువంటి కాంపౌండ్ మనం ఈ ప్రోపేన్ నుంచి తయారు చేసాం అనమాట. హెచ్బిఆర్ని యూస్ చేసుకొని దీన్ని ఎడిషన్ రియాక్షన్ అనేసి అంటారు. సో అది హెచ్బిఆర్ యాడ్ అవుతాయి. కానీ ఇప్పుడు మనకి వాటర్ యాడ్ అయితే ఈ ట్రిపుల్ బాండ్కి వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? వాటర్ యాడ్ చేస్తే మనకి సేమ్ అనమాట. ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ OH మైనస్ యాడ్ అవుతుంది. ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో అక్కడ హెచ్ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ సిమెట్రికల్ ఆల్కైన్ తీసుకున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అంటే ఒక కార్బన్ దగ్గర హెచ్, ఇంకో కార్బన్ దగ్గర OH యాడ్ అవుతుంది ఇలా అనమాట. కానీ దీన్ని ఈనోల్ అంటారు. ఎందుకంటే ఇది డబుల్ బాండ్ కాదు ఈన్, ఈ OH కాబట్టి ఓల్ అంటే ఈనోల్ అంటారు అన్నమాట. ఈనోల్స్ అనేవి టాటోమెరైజేషన్ చెందుతాయి. ఈనోల్స్ అనేవి టాటోమరైజేషన్ చెంది స్ట్రక్చరల్ ఐసోమర్, దాని యొక్క స్ట్రక్చరల్ ఐసోమర్ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంటే మనకి కీటోన్ ఫామ్ అయ్యేది అనమాట. సో అది ఇది ఈనోల్ ఫామ్ అంటారు దీన్ని ఈనోల్ ఫామ్ అంటారు. దీన్ని కీటో ఫామ్ అంటారు. కీటో ఫాము, ఈనోల్ ఫాము రెండు ఏంటంటే ఈక్విలిబ్రియంలో ఉంటాయి. యాక్చువల్గా ఈ యారో వేయకూడదు, అక్కడ యారో వేయాల్సింది ఈ యారో వేయాలన్నమాట. సో ఈ యారో అనేది మనకి టాటోమరైజేషన్కి యూస్ చేస్తాము. సో ఇక్కడ ఈనోల్ ఫామ్ వచ్చేసి కీటో ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ యారో వాడాలన్నమాట. ఓకే, సో దీన్నే ఐసోమరైజేషన్ లేకపోతే టాటోమరైజేషన్ అంటారన్నమాట. టాటోమెరిజం అనమాట అది. ఆ ఐసోమెరిజం వచ్చేసి దాని పేరు టాటోమెరిజం అంటారు. టాటోమర్స్, ఈనోలు కీటోను రెండు కూడా టాటోమర్స్ అంటాం అనమాట. ఓకే, సో మీకు ఏదైనా క్వశ్చన్ అడిగాడు, ఈనోల్ యొక్క టాటోమర్ ఏంటి అంటే ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ. ఈనోల్లో ఏ కార్బన్ దగ్గర OH ఉందో అక్కడ ఆ కార్బన్ మీద హెచ్ ఉందనుకోండి, అంటే ఏ కార్బన్ మీద OH ఉందో ఆ కార్బన్ మీద హెచ్ ఉందనుకోండి, ఆల్డిహైడ్ వస్తుంది. అది ఏ కార్బన్ దగ్గర OH ఉందో ఆ కార్బన్ మీద ఇక్కడ CH3 కానీ లేకపోతే ఏ ఆల్కైల్ గ్రూప్ అనేది ఉందనుకోండి, అప్పుడు మనకి కీటోన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో అది సిమెట్రికల్ ఆల్కిన్, ఈథైన్ తీసుకుందాం కాబట్టి. అదే అన్సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, అన్సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకుందాం ఇక్కడ మనం. సో ప్రోపైన్ అనమాట అది. సో ఒక కార్బన్ దగ్గర హెచ్, ఇంకో కార్బన్ దగ్గర OH యాడప్ అవుతుంది. OH ఎక్కడికి వెళ్తుంది? ఏ కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి OH వెళ్తుంది. ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి హెచ్ వెళ్తుంది అనమాట. సో ఇది కాస్త CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కార్బన్ కాస్త డబుల్ బాండ్ COH కింద కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా ఈనోల్ అనమాట. ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అంటారు, ఈ OH ఉంది కాబట్టి ఓల్ అంటారు. దీన్ని ఈనోల్ అంటారు అనమాట. ఈనోల్ జనరల్గా ఈనోల్ అనేది ఫామ్ అయితే అది ఇమ్మీడియట్గా టాటోమరైజ్ అయ్యి కీటోన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇందాక హెచ్ ఉంది కాబట్టి మనకి ఆల్డిహైడ్ వచ్చింది. ఇప్పుడు CH3 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి కీటోన్ వచ్చింది అనమాట. దాన్ని ప్రొపనోన్ అంటారు, లేకపోతే ఎసిటోన్ అనేది ఈ కాంపౌండ్ని ఎసిటోన్ అనేసి మనం కామన్ నేమ్ పిలుస్తాం అనమాట. ఎసిటోన్ అంటే ఈ స్ట్రక్చర్ అనమాట. దాన్ని IUPAC నామన్క్లేచర్లో ప్రొపనోన్ అనేసి అంటాం. సో అది ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్, ఇంకా ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ టు సిమెట్రికల్ ఆల్కైన్ అండ్ అన్సిమెట్రికల్ ఆల్కైన్. ఓకే, దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే పొలిమరైజేషన్ అంటే లీనియర్ పొలిమరైజేషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. లీనియర్ అంటే స్ట్రైట్ చైన్ ఫామ్ అవుతుంది అనమాట. లీనియర్ అంటే పక్క పక్కన అలా స్ట్రైట్ చైన్ లాగా లాంగ్ చైన్ ఫామ్ అవుతుంది. మనం ఆల్కీన్స్ చాప్టర్లో మనం పొలిమరైజేషన్ చూసాం. ఆల్కీన్ అనేది అంటే ఈథీన్ అనేది పొలిమరైజ్ అయ్యి పాలీథీన్ ఫామ్ అయింది. ఇక్కడ
ఇక్కడ మనం చూద్దాం. అండర్ సూటబుల్ కండిషన్స్ లీనియర్ పొలిమరైజేషన్ ఆఫ్ ఈథైన్ అనమాట ఇక్కడ టేక్స్ ప్లేస్ టు ప్రొడ్యూస్ పాలీఎసిటిలీన్ ఫామ్ అవుతుంది. ఈథైన్ అంటే ఏంటి? ఎసిటిలిన్. ఈథైన్ యొక్క పేరు ఎసిటిలిన్ అనేది కూడా సెకండ్ నేమ్ అనమాట ఈథైన్కి. సో ఆ ఈథైన్ అనేది అంటే ఎసిటిలీన్ అనేది పొలిమరైజ్ అవుతుంది కాబట్టి పాలీఎసిటిలీన్ ఫామ్ అవుతుంది. పాలీ అంటే చాలా ఎక్కువ మాలిక్యూల్స్ కంబైన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనకి పాలిమర్ ఫామ్ అవుతుంది. ఎసిటిలిన్ అనేది మోనోమర్. పాలీథైన్ అనేసి కూడా అంటాడు దాన్ని. విచ్ ఈ హై మాలిక్యులర్ వెయిట్ పాలీఐన్ అది పాలీఈన్ కంటైనింగ్ రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ ఇదనమాట. ఎందుకంటే డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో పాలీఈన్ అనమాట అది. అండ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. జనరల్గా అది ఈ యూనిట్ ఈ 4 కార్బన్ యూనిట్స్ని బ్రాకెట్లో పెట్టి ఇక్కడ ఎన్ అనేది రాస్తాం. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనమాట. అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 1,00,000 కూడా అవ్వచ్చు. దానికన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు అనమాట ఎన్ నెంబర్. అండర్ స్పెషల్ కండిషన్స్ దిస్ పాలిమర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. సో జనరల్గా పాలిథీన్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, కానీ ఇది పాలీథైన్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క క్లౌడ్ అన్ని కార్బన్స్ మీద స్ప్రెడ్ అయి ఉంటుంది. దాన్నే కాంజుగేషన్ అంటారనమాట. సో ఆ కాంజుగేషన్ వల్ల ఈ పాలీఐన్ అనేది అంటే పాలీఎసిటిలిన్ అనేది మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని సర్క్యూట్స్లో యూస్ చేస్తారు. ఈ మెటీరియల్ని సర్క్యూట్స్లో యూస్ చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్, అలా ఆల్టర్నేటివ్గా థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ కార్బన్స్ మధ్యలో కాంజుగేషన్ ఉంటుంది అనమాట. ఆల్టర్నేటివ్ సింగిల్ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని కాంజుగేషన్ అంటారు. ఓకే, అంటే ఆ కార్బన్స్ మధ్యన డబుల్ బాండ్ యొక్క రెజొనెన్స్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీ మూమెంట్ అవుతాయి. అంటే బెంజిన్ లాగా రెజొనెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ మూమెంట్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ మెటీరియల్ని మనకి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తా మెటీరియల్ కాబట్టి దాన్ని ఎలక్ట్రోడ్స్ కింద మనకి సర్క్యూట్స్లో యూస్ చేస్తారు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూస్ చేస్తారు అన్నమాట. సో అది పొలిమరైజేషన్. ఇక్కడ ఏం రాసాడు చూద్దాం. థిన్ ఫిల్మ్ ఆఫ్ పాలీఎసిటిలిన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ బ్యాటరీస్. చూసారా, బ్యాటరీస్లో కానీ సర్క్యూట్స్లో కానీ ఎలక్ట్రోడ్స్ కింద ఈ పాలీఎసిటిలిన్ని యూస్ చేస్తాం. మరి మొబైల్ ఫోన్ బ్యాటరీస్ అవి ఉంటాయి కదా, సో అందులో ఈ ఎలక్ట్రోడ్స్ కింద ఈ పాలీఎసిటిలిన్ యూస్ చేస్తారు. దీస్ ఫిల్మ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. ఈ ఫిల్మ్స్, ఈ ఎలక్ట్రోడ్స్, ఈ పాలీఎసిటిలిన్ ఫిల్మ్స్ ఉంటాయి. సో అవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. హయ్యర్ అండ్ లైటర్ అండ్ చీపర్ దాన్ ద మెటల్ కండక్టర్స్. ఓకే, సో మెటల్ కండక్టర్స్ అంటే మనకి కాపర్ ఉంది, ఐరన్ ఉంది, అవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి కాబట్టి వాటిని కండక్టర్స్ అంటారు. సో అవి కొంచెం హెవీగా ఉంటాయి, బరువు ఉంటాయి. కానీ పాలీఎసిటిలిన్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా కంపేర్ చేస్తే ఆ మెటల్స్ కన్నా ఇది మంచి కండక్టర్ కింద మనకి ఎలక్ట్రోడ్ కింద పనికి వస్తుంది అనమాట. ప్లస్ ఇది చీప్ కూడా, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి చీప్ అనమాట. మెటల్ అయితే కాస్ట్లీ ఉంటుంది. ఓకే, సో అది పొలిమరైజేషన్ గురించి. ఆ పొలిమరైజేషన్ చైన్ పొలిమరైజేషన్ అనమాట, లీనియర్ పొలిమరైజేషన్ అంటారు దాన్ని. తర్వాత సైక్లిక్ పొలిమరైజేషన్ ఉంది. ఈ సైక్లిక్ పొలిమరైజేషన్లో ఏంటంటే మనకి ఒక సైకిల్ లాంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, అంటే రౌండ్ షేప్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, అది బెంజీన్ అనమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ ఈథైన్ అనేది పాసింగ్ త్రూ రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్, అంటే ఒక ఐరన్ ట్యూబ్ తీసుకుంటాం. ఐరన్ ట్యూబ్ని చాలా వేడిగా హీట్ చేస్తాం అనమాట. 873 డిగ్రీ కెల్విన్ దగ్గర మనం ఐరన్ ట్యూబ్ని హీట్ చేసి అందులో నుంచి మనం ఈ ఎసిటిలిన్ గ్యాస్ని పాస్ చేస్తాం అనమాట. పాస్ చేస్తే రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్లో ఆ టెంపరేచర్గా ఎసిటిలిన్ అనేది పొలిమరైజేషన్ చెందుతుంది. అంటే 3 మాలిక్యూల్స్ ఎసిటిలిన్ యొక్క 3 మాలిక్యూల్స్ పొలిమరైజ్ అయ్యి మనకి బెంజీన్ ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్నే సైక్లిక్ పొలిమరైజేషన్ అనేసి అంటారనమాట.
ఓకే. సో, అంటే యాలిఫాటిక్ కాంపౌండ్ ఇది. ఎసిటిలిన్ అనేది యాలిఫాటిక్ కాంపౌండ్. అది కాస్త ఆ రెడ్ హార్డ్ ఐరన్ ట్యూబ్‌లో నుంచి పాస్ చేయడం వల్ల గ్యాస్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. బెంజీన్ అనేది లిక్విడ్, ఎసిటిలిన్ అనేది గ్యాస్. ప్లస్ ఎసిటిలిన్ అనేది యాలిఫాటిక్ కాంపౌండ్, బెంజీన్ అనేది యారోమాటిక్ కాంపౌండ్. సో, ఆ విధంగా మనకి ఎసిటిలిన్ నుంచి సైక్లిక్ పొలిమరైజేషన్ వల్ల 3 మాలిక్యూల్స్, ఎసిటిలిన్ యొక్క 3 మాలిక్యూల్స్ కంబైన్ అయ్యి మనకి బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. అది సైక్లిక్ పొలిమరైజేషన్. దాని తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు, అది చూద్దాం. హౌ విల్ యూ కన్వర్ట్ ఇథనోయిక్ యాసిడ్? హౌ విల్ యూ కన్వర్ట్ ఇథనోయిక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఏంటి? 2 ఈథేన్ అంటే 2 కార్బన్స్ కాబట్టి ఎస్టిక్ యాసిడ్ అంటే వెనిగార్లో యూస్ చేస్తాం కదా మనం, ఎస్టిక్ యాసిడ్ అదనమాట. సో, ఇథనోయిక్ యాసిడ్ ఇంటూ బెంజీన్ అంటే ఇథనోయిక్ యాసిడ్ని బెంజీన్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాము అంటున్నాడు. అంటే ఏం చేయాలంటే సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ మనం రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాడు, CH3COOHని ఎస్టిక్ యాసిడ్ అంటారు, CH3COOH. దానికి సోడియం హైడ్రాక్సైడ్ వేసాడు. సోడియం హైడ్రాక్సైడ్ యాక్వస్ సొల్యూషన్ వేస్తే ఏమవుతుంది? ఇది ఎస్టిక్ యాసిడ్ అంటే యాసిడ్, ఇది సోడియం హైడ్రాక్సైడ్ బేస్ అనమాట. యాసిడ్ బేస్ కలిస్తే మనకి ఏమొస్తుంది? సాల్ట్ వస్తుంది. సోడియం ఎసిటేట్ అంటారు దీన్ని. అదే సోడియం ఎసిటేట్ అంటారు, అది సాల్ట్ అనమాట. ఆ సాల్ట్ని సోడా లైమ్ అంటే సోడియం కార్బోనేట్ కాల్షియం హైడ్రాక్సైడ్ మిక్చర్, సోడా లైమ్ అంటారు. సోడియం కార్బోనేట్ కాల్షియం హైడ్రాక్సైడ్ మిక్చర్ అనమాట అది. దాంతో ట్రీట్ చేస్తే CO2 గ్యాస్, హీట్ చేస్తే CO2 గ్యాస్ పోతుంది, సోడియం కూడా వాటర్లో కలిసిపోతుంది. మనకి CH3- అనేది ఆ వాటర్ నుంచి ప్రోటాన్ తీసుకుని మీథేన్ గ్యాస్ ఫామ్ అవుతుంది. మనకి మీథేన్ గ్యాస్ ఫామ్ అవుతుందంటే సోడియం ఎసిటేట్ని సోడా లైమ్తో హీట్ చేస్తే మనకి మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంకా మీథేన్ గ్యాస్ని మనం క్లోరినేషన్ చేసుకోవాలన్నమాట. క్లోరిన్ HNO సమక్షంలో ఆల్కేన్స్ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ రియాక్షన్ డిస్కస్ చేసాం మనం. ఇక్కడ మీథేన్ అనేది క్లోరిన్ గ్యాస్తో సన్లైట్ సమక్షంలో, UV లైట్ సమక్షంలో లేకపోతే రియాక్ట్ అయ్యి మనకి మిథైల్ క్లోరైడ్ అనేటటువంటి ఈ కాంపౌండ్ని ఇస్తుంది. ఆ మిథైల్ క్లోరైడ్ కాస్త మనకి వుడ్జ్ రియాక్షన్ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లో. సో, ఆ వుడ్జ్ రియాక్షన్ చేస్తే అంటే సోడియం డ్రై ఈథర్ వేస్తే ఈ మిథైల్ క్లోరైడ్కి సోడియం మెటల్ సమక్షంలో డ్రై ఈథర్ మీడియంలో రియాక్షన్ చేయిస్తే దాన్ని వుడ్జ్ రియాక్షన్ అంటారు. మిథైల్ క్లోరైడ్ కాస్త ఈథేన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఈథేన్ అనమాట. C2H6 అనేది ఈథేన్. ఆ ఈథేన్కి ఏం చేశాడు? మళ్ళీ క్లోరినేషన్ చేశాడు. HNO వేయాలి, ఇక్కడ HNO వేయాలి. క్లోరినేషన్ చేస్తే మనకి C2H6 కాస్త C2H5Cl కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ HCl కూడా ఫామ్ అవుతుంది అనమాట. C2H5Clని ఇథైల్ క్లోరైడ్ అంటారు, లేకపోతే క్లోరో ఈథేన్ అంటారు అనమాట. దాన్ని KOHతో రియాక్షన్ చేయిస్తే మనకి ఎలిమినేషన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. KOH అంటే బేస్ కాబట్టి ఇథైల్ క్లోరైడ్ అనేది HClని రిలీజ్ చేసుకొని ఈ కార్బన్ దగ్గర ఇంకో కార్బన్ దగ్గర Cl రిలీజ్ అయ్యి మనకి ఈథీన్ ఫామ్ అవుతుంది అనమాట. ఈథీన్ అంటే ఆ ఈథీన్ని మనం బ్రోమిన్తో ట్రీట్ చేస్తే బ్రోమిన్ అనేది డబుల్ బాండ్ మీద ఎక్రాస్గా యాడ్ అయ్యి 1,2 డైబ్రోమో ఈథేన్ ఫామ్ అవుతుంది. ఇది 1,2 డైబ్రోమో ఈథేన్. దాన్ని ఆ 1,2 డైబ్రోమో ఈథేన్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేస్తే మనకి HBr అనేది రిలీజ్ అయ్యి ఈ CH2 EBr అంటే ఇక్కడ H ఇక్కడ Br రిలీజ్ అవుతుంది. HBr కింద పోతుంది, అంటే CH2CHBr వెళ్తుంది. ఇది CH2CHBr అంటారు. దాన్ని వినైల్ బ్రోమైడ్ అంటారు అనమాట. CH2 CHBrని వినైల్ బ్రోమైడ్ అంటారు. ఆ వినైల్ బ్రోమైడ్ని సోడామైడ్తో ట్రీట్ చేస్తే ఈ రియాక్షన్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఈ వినైల్ బ్రోమైడ్ని సోడామైడ్ అంటే స్ట్రాంగ్ బేస్ అనమాట. సోడామైడ్ NaNH2 అంటారు. సో, దాంతో రియాక్షన్ చేయిస్తే మనకి మళ్ళీ ఒక కార్బన్ మీద హైడ్రోజన్, ఇంకో కార్బన్ మీద బ్రోమిన్ రిలీజ్ అయిపోయి మనకి ఆల్కైన్ ఫామ్ అవుతుంది, అంటే ఈథైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పైన మనం చూసాము, ఈథైన్ని రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ ద్వారా పంపిస్తే, ఈథైన్ని అంటే ఎసిటిలిన్ని రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ ద్వారా పంపిస్తే మనకి బెంజీన్ వస్తుందని చూసాం ఇక్కడ. అదే చేస్తున్నాడు అనమాట. ఈ రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ ద్వారా ఈథైన్ని పాస్ చేస్తే మనకి బెంజీన్ వస్తుంది అనమాట. అంటే ఈ ఎసిటిక్ యాసిడ్ నుంచి మనం బెంజీన్ అనేది తయారు చేస్తాం. సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ అనమాట ఇది. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేశాడు, సోడియం ఎసిటేట్ వచ్చింది.
తర్వాత సోడాలో ఎంత ట్రీట్ చేశాడు, మీథేన్ వచ్చింది. మళ్ళీ క్లోరినేషన్ చేశాడు, మిథైల్ క్లోరైడ్ వచ్చింది. మళ్ళీ ఉడ్జ్ రియాక్షన్ చేశాడు, ఈథేన్ వచ్చింది. మళ్ళీ క్లోరినేషన్ చేశాడు, ఇథైల్ క్లోరైడ్ వచ్చింది. మళ్ళీ ఇథైల్ క్లోరైడ్ని ఆల్కహాలిక్ KOH చేశాడు, అప్పుడు ఈథీన్ వచ్చింది. దాన్ని బ్రోమినేషన్ చేశాడు, బ్రోమినేషన్ చేస్తే 1,2 డైబ్రోమో ఈథేన్ వచ్చింది. దాన్ని ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేస్తే ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మనకి సోడామైడ్తో ట్రీట్ చేసిన తర్వాత మనకి ఆల్కైన్ వచ్చింది. ఆల్కైన్ కాస్త రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్ కానీ ఇలా రెడ్ హాట్ కాపర్ ట్యూబ్ కానీ పాస్ చేస్తే మనకి ఈ టెంపరేచర్ దగ్గర మనకి బెంజీన్ వస్తుంది అన్నమాట. సో అది సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్. సో ఇక్కడతో మనకి ఆల్కైన్స్ అనేటటువంటి చాప్టర్ అయిపోయింది. దాని తర్వాత మనకు ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనమాట. సో ఆల్కైన్స్ మనం డిస్కస్ చేసాం, ఆల్కీన్స్ కూడా టోటల్గా డిస్కస్ చేసాం. ఇప్పుడే ఆల్కైన్స్ కూడా కంప్లీట్ చేసాం. దాని తర్వాత మనకి ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనేటటువంటి చాప్టర్ ఉంది. అది మనం నెక్స్ట్ క్లాస్తో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ నుంచి అది స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.